కరీంనగర్ పార్లమెంట్కి సంబంధించి మనం మాట్లాడుకుందాం. సో కరీంనగర్ పార్లమెంట్కి సంబంధించి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి సో ఓవరాల్గా పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించినటువంటి వివరాలను ఒకసారి డీటెయిల్గా చూసేటువంటి ప్రయత్నం చేస్తే ఇక కరీంనగర్ లోక్సభ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. సో 1952లో ఏర్పడినటువంటి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలు ఎన్ని ఉన్నాయి మొత్తం ఒకసారి చూసుకునేటువంటి ప్రయత్నం చేస్తే హుజురాబాద్, హుస్నాబాద్, కరీంనగర్, సిరిసిల్ల అండ్ దాంతోపాటుగా వేములవాడ, మానుకొండూరుతో పాటుగా చొప్పదండి నియోజకవర్గాలు ఈ యొక్క కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో భాగంగా సో అందులో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక తర్వాత 2019 ఎన్నికల్లో మనకిక్కడ ఏదైతే బీజేపీ పార్టీ గెలిచినటువంటి సిచ్యువేషన్స్ అయితే కనబడుతూ ఉన్నాయి. సో బీజేపీ పార్టీ నుంచి బండి సంజయ్ గెలుపొందడం జరిగింది ఈ పార్టీలో. సో ఆల్మోస్ట్ ఇది మనకు కనిపిస్తున్నటువంటి 2019కి సంబంధించినటువంటి లిస్ట్లో మనం చూస్తే కంప్లీట్గా కూడా బండి సంజయ్ గెలవడం జరిగింది. మరి ఈసారి ఎట్లా ఉంది ఒకసారి లాస్ట్ టైం జరిగినటువంటి 2019 సాధారణ ఎన్నికలకు సంబంధించినటువంటి నేపథ్యంలో కరీంనగర్ పార్లమెంట్కి సంబంధించినటువంటి దాంట్లో సో మొత్తం ఓటర్లు ఎంతమంది ఉన్నారు, సో ఎంత ఓటింగ్ జరిగింది, అభ్యర్థులు ఎవరెవరు ఉన్నారు, ఎవరికి ఎంత ఓటింగ్ శాతం వచ్చింది అండ్ వచ్చినటువంటి మెజారిటీ ఎంత అనేది కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో కంప్లీట్గా ఒకసారి మనం లిస్ట్ అవుట్ చూసుకుంటే 2019లో మొత్తం ఓటర్ల సంఖ్య మనం చూసుకున్నట్లయితే 11,47,691గా మనకు కనిపిస్తూ ఉంది. సో పార్లమెంట్కి సంబంధించినటువంటి అభ్యర్థులు ఏ పార్టీలకు సంబంధించిన లిస్ట్ చూస్తే ఇక్కడ బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్తో పాటుగా నోటా కూడా కొంత మెజారిటీ వచ్చినట్టే చెప్పుకోవాలి. దాదాపు 0.7 ఓటింగ్ కూడా జరిగింది నోటాకి. అండ్ ఇక్కడ అభ్యర్థుల విషయానికి వస్తే ఇక్కడ బండి సంజయ్తో పాటుగా బీఆర్ఎస్ పార్టీ నుంచి వినోద్ కుమార్ అండ్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి పొన్నం ప్రభాకర్ ఉన్నారు. అండ్ ఇక ఓట్లకు సంబంధించి మనం మాట్లాడుకుంటే దాదాపు బీజేపీ పార్టీకి 4,98,276 ఓట్లు పడ్డాయి. అండ్ దాంట్లో పాటుగా బీజేపీ పార్టీ గెలుపొందిందని చెప్పుకున్నాము. ఇక దాదాపు ఓటింగ్ శాతాన్ని మనం చూస్తే 43.42% ఓటింగ్ జరిగింది. ఇక వినోద్ కుమార్కి సంబంధించినటువంటి మనకు ఏదైతే ఓట్లు చూసుకుంటే 4,08,768 ఓట్లు పడడం జరిగింది. 35.62% పోలింగ్ జరిగిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఇక పొన్నం ప్రభాకర్ 3వ స్థానంలో ఉన్నారు. పొన్నం ప్రభాకర్కి సంబంధించినటువంటి ఓటింగ్ శాతాన్ని మనం చూసుకున్నట్లయితే 15.62గా ఉంది. అండ్ దాదాపు మనం చూసుకున్నట్లయితే పొన్నం ప్రభాకర్కి సంబంధించిన ఓట్ల సంఖ్య 1,79,258 ఓట్లు పడడం జరిగింది. సో నోటాకి సంబంధించి మనం మాట్లాడుకుంటే దాదాపు 7,978 ఓట్లు నోటాకు పడింది. ఆల్మోస్ట్ 0.7 ఓటింగ్ శాతం కూడా ఈ యొక్క ఏదైతే కరీంనగర్ పార్లమెంట్కి సంబంధించిన లిస్టులో మనకు కనిపిస్తూ ఉంది. ఒకసారి మనం చూస్తే ఈ నియోజకవర్గాలకు సంబంధించి ఆల్మోస్ట్ మనం ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో ఆల్మోస్ట్ 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఓటర్ల శాతం ఎంత, మొత్తం ఓవరాల్గా ఓటర్లు ఎంతమంది ఉన్నారనే విషయం తెలుసుకుందాం. సో మొత్తం ఇక్కడ చూసుకుంటే దాదాపు కరీంనగర్లో మనం చూసుకుంటే కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మొత్తం ఓటర్ల సంఖ్య ఒకసారి చూస్తే 3,21,758 మంది ఓటర్స్ ఉన్నారు. దీంట్లో పురుష ఓటర్లకు సంబంధించి 1,61,765 మంది. ఇక మహిళా ఓటర్లకు సంబంధించి 1,59,970 మంది. ఇక చొప్పదండు నియోజకవర్గంలో మనం చూసుకుంటే మొత్తం ఓటర్ల సంఖ్య మనం చూసుకుంటే 2,27,615 మంది ఓటర్స్ ఉండగా ఇందులో పురుష ఓటర్లకు సంబంధించి 1,61,765 మంది ఉన్నారు. ఇక మహిళా ఓటర్లకు సంబంధించి 1,59,970 మంది మహిళా ఓటర్స్ ఉన్నారు. ఇక వేములవాడకు సంబంధించిన మొత్తం ఓటర్ల సంఖ్య 2,08,505 మంది ఉన్నారు. అండ్ దాంట్లో ఇక పురుష ఓటర్లకు సంబంధించి 1,06,55, మహిళా ఓటర్లకు సంబంధించి 1,07,839 మంది వేములవాడ నియోజకవర్గానికి సంబంధించిన ఉన్నారు. ఇక సిరిసిల్లాకు సంబంధించి మనం చూసుకుంటే మొత్తం ఓటర్ల సంఖ్య 2,27,883 మంది ఓటర్స్ ఉండగా ఇందులో పురుష ఓటర్లు 1,11,814, మహిళా ఓటర్లు 1,16,066 మంది ఉన్నారు. అండ్ ఇక మానుకొండూరుకి సంబంధించినటువంటి ఓటర్ల సంఖ్య మనం చూసుకుంటే దాదాపు 2,11,599 మంది ఉన్నారు. దీంట్లో పురుష ఓటర్లకు సంబంధించి 1,04,510 మంది పురుష ఓటర్స్ ఉంటే మహిళా ఓటర్లకు సంబంధించి 1,07,087 మంది ఉన్నారు.
ఇక హుజురాబాద్కి సంబంధించినటువంటి ఓటర్ల సంఖ్య మనం చూసుకుంటే 2,35,482 మంది ఓటర్స్ ఉండగా దీంట్లో పురుష ఓటర్స్కి సంబంధించి 1,15,848 మంది, మహిళా ఓటర్లకు సంబంధించి 1,19,632 మంది మహిళా ఓటర్స్ ఉన్నారు. ఇక హుజురాబాద్కి సంబంధించి హుస్నాబాద్ అయిపోయిన తర్వాత ఇక ఒకసారి మనం హుస్నాబాద్కి సంబంధించి చూస్తే మొత్తం ఓటర్ల సంఖ్య మనం ఒకసారి చూసుకుంటే 2,27,227 మంది ఓటర్స్ ఉండగా ఇందులో పురుష ఓటర్లకు సంబంధించి 1,13,006 మంది, మహిళా ఓటర్లకు సంబంధించి 1,14,018 మంది మనకు ఓటర్స్ కనిపిస్తూ ఉన్నారు. సో ఒకసారి ఇది గతంలో జరిగినటువంటి 2023లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో ఉన్నటువంటి మొత్తం ఓటర్ల సంఖ్య మనకు ఏ నియోజకవర్గంలో ఎంతమంది ఉన్నారో అనేది తెలుస్తాం. సో ఇక ఈసారి 2024కు సంబంధించి పోటీలో నిలిచిన అభ్యర్థులు ఎవరెవరు ఉన్నారు, సో ఏ పార్టీ నుంచి ఏ అభ్యర్థి ఉన్నారు. సో మనం ప్రధానంగా 3 పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థుల గురించి మాట్లాడుకుంటాం. సో మొదటగా బీజేపీ నుంచి బండి సంజయ్, అదేవిధంగా మనం చూసుకుంటే బీఆర్ఎస్ నుంచి వినోద్ కుమార్, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి రాజేందర్ రావు. సో 3 పార్టీల నుంచి 3 వ్యక్తులు మనకు అభ్యర్థులు కనిపిస్తూ ఉన్నారు. సో ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లలో కరీంనగర్ అనేది బీజేపీకి కంచుకోటలా మారిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి గతంలో. సో బీజేపీ గతంలో ఏదైతే బండి సంజయ్ బీజేపీ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి కూడా బీజేపీ మరింత బలోపేతంగా ముందుకు వస్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఏదేమైనప్పటికీ కరీంనగర్ పార్లమెంట్ అంటే బీజేపీకి ఒక కంచుకోటలా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో మరి ఈసారి ఏ విధంగా ఉండబోతా ఉంది, సో రాబోతున్నటువంటి ఎన్నికల్లో మరి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్కి సంబంధించి ఏ అభ్యర్థులు గెలవబోతా ఉన్నారు, గెలుపు విషయాలు ఏ విధంగా ఉన్నాయి, సో ఈ అభ్యర్థులకు సంబంధించినటువంటి ప్రచారాలు కావచ్చు, ఓవరాల్గా అసలు పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించినటువంటి వివరాలను మనకు అందించేందుకు మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందుబాటులో ఉన్నారు. సో కృష్ణమూర్తి గారు, ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లలో మనం కరీంనగర్ పార్లమెంట్కి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకుంటే, సో గతంలో చూస్తే బీజేపీ కొంత బలోపేతంగా కరీంనగర్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో మరి ఈసారి ఏ విధంగా ఉండబోతా ఉంది, అభ్యర్థుల ప్రచారాలు ఏ విధంగా ఉన్నాయి, సో ప్రజల తీర్పు ఏ విధంగా ఉండబోతోంది, ఓవరాల్గా ఏ విధంగా ఉంది? థ్యాంక్ యూ ప్రణయ్. కరీంనగర్ సంబంధించి చూస్తే కరీంనగర్ లోక్సభ పరిధిలో 8 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. దాంట్లో కోరుట్ల కూడా ఒకటి. మీరు చెప్పినప్పుడు కొంత మిస్ అయినట్టుంది. కోరుట్ల కూడా ఒకటి. అయితే ఈ వీటితో పాటు అంటే ఇక్కడ ఈ 8 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలలో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒక్కటి కూడా గెలవలేదు, ఒక్క స్థానాన్ని కూడా గెలవలేదు. పోటీ చేసినప్పటికీ కొన్ని చోట్ల నామాత్రం పోటీ ఇచ్చింది, కొన్ని చోట్ల హోరాహోరీ పోటీ ఇచ్చినప్పటికీ విజయం మాత్రం అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీని వరించాయి. అంటే ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ సమప్రాతిపదిక 4 సీట్లు గెలుచుకొని కొంత హోరాహోరీగా తలపడే పరిస్థితి ఉంది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో. అయితే మొన్న 2019లో జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన బండి సంజయ్ అక్కడ కరీంనగర్ నుంచి విజయం సాధించి దాదాపుగా 90,000 ఓట్లతోటి ఆయన విజయం సాధించారు. అయితే ఈ 90,000 ఓట్లతో విజయం సాధించిన బండి సంజయ్ ఆ తర్వాత రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపికైన తర్వాత కొంత రాష్ట్ర వ్యాప్తంగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగాయి. అక్కడ కూడా హోరాహోరీ పోటీ పడ్డారు. అక్కడ బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా కొంత పోటీ నిలిచింది. ఫస్ట్ ప్లేస్లో బీఆర్ఎస్ ఉన్నప్పటికీ కరీంనగర్ కార్పొరేషన్ సంబంధించి సెకండ్ ప్లేస్లో బీజేపీ నిలిచింది. కాంగ్రెస్ పార్టీ నామమాత్రం పోటీ ఇచ్చింది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం నుండి బీఆర్ఎస్ కొంత క్రమక్రమంగా క్షీణిస్తూ వస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలో ఈ లోక్సభ ఎన్నికలు రావడంతో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నుంచి బలమైన నేతగా బండి సంజయ్ బరిలో ఉన్నారు, అమీతుమికి ఆయన సిద్ధమై ఉన్నారు. కాంగ్రెస్ నుంచి వెలిచాల రాజేంద్రరావు గారు ఉన్నారు. వారికి అంటే ఆయన గెలుపు కోసం పొన్నం ప్రభాకర్ ఆయన అంటే రాజేంద్రరావు గెలుపును తన భుజస్కంధాల మీద వేసుకొని పొన్నం ప్రభాకర్ కొంత ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఆయన విజయం కోసం. మరోవైపు వినోద్ రావు గతంలో ఎంపీగా చేశారు. వినోద్ రావు మీద కొంత ప్రజా వ్యతిరేకత ఉంది అన్న అపప్రద వినిపిస్తూ ఉన్నది. అది ఎంతవరకు వాస్తవం అనేది రేపు ప్రజలు ఓటింగ్ రూపంలో చెప్పినప్పుడు మాత్రమే దాని మీద స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అంటే వినోద్ రావు ఏదైతే ఎంపీగా ఉన్న సమయంలో స్థానికంగా ప్రజలకు కొంత సమయం ఇవ్వలేదు, ప్రజలతో కలిసిపోలేదు, ప్రజలు అంటే గ్రామీణ ప్రాంతాలను ఎక్కువగా పర్యటించలేదు, ఓన్లీ కరీంనగర్ అట్లాంటి పట్టణాలకు మాత్రమే ఆయన పరిమితమయ్యారు అన్న ఒక అపప్రద ఉన్నది. బండి సంజయ్ సిట్టింగ్ ఎంపీ మళ్ళీ బరిలో ఉన్నారు. బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నంతకాలం కరీంనగర్ను పూర్తి స్థాయిలో విస్మరించారు అన్న ఆరోపణ ఉన్నది. అంటే
అయినప్పటికీ బండి సంజయ్ చెప్పేది ఏంటంటే, నేను స్మార్ట్ సిటీ కోసం తెచ్చాను, కరీంనగర్ ఖ్యాతిని రాష్ట్రమంతా దేశమంతా విస్తరించేందుకు ప్రయత్నం చేశాను. నేను కరీంనగర్ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉన్నా, రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన అర్ధరాత్రి కరీంనగర్ ప్రజలకు కష్టం వచ్చిందంటే నేను వచ్చాను. అనేక సందర్భాల్లో కరీంనగర్ ప్రజలకు అంటే వరదలు వచ్చినా, వర్షాలు వచ్చినా, కరువు వచ్చినా, ఏ వచ్చినా కానీ నేను వచ్చి క్షణాల్లో ఇక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి సహాయ కార్యక్రమాల్లో నేను ఉన్నాను అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు. మరోవైపు వెలిచాల రాజేంద్ర గారు, ఈయన కొంచెం సామాజికంగా ఆర్థికంగా కొంచెం మంచి పేరున్నది. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం రాష్ట్రంలో ఉంది కాబట్టి కొంత కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన బరిలో ఉన్నారు కాబట్టి ఆయన నేను గెలుస్తానే ధీమలో ఉన్నారు. ఈ ముగ్గురు నేతల విషయాన్ని పరిశీలిస్తే సమగ్రంగా ఇక్కడ బండి సంజయ్ ఆయన కేవలం అంటే పార్టీకి అక్కడ పునాదులు గట్టిగా లేనప్పటికీ బండి సంజయ్ తనకు తానుగా పునాదులు నిర్మించుకొని ఒక ఎదగాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైతే ఆయన రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు తీసుకొచ్చుకున్నారు. అంటే ఆయన వాగ్దాటి కానీ ఆయన ప్రత్యర్థుల విమర్శను తిప్పికొట్టడంలో ఆయనకున్న వాక్చాతుర్యము వీటన్నింటినీ పరిశీలిస్తే బండి సంజయ్కి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు ఉన్నది. ఆ గుర్తింపు తనకు కలిసి వస్తుంది. కరీంనగర్ ప్రజలకు 5 సంవత్సరాలుగా నేను కేంద్రం నుంచి ఎన్నో నిధులు తీసుకొచ్చాను. రైల్వే లైన్లను కానీ, స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ విషయంలో కానీ, కరీంనగర్ పట్టణంతో పాటు కోరుట్ల, మిగతా పట్టణాలు సిరిసిల్ల, వేములవాడ ఈ పట్టణాలకు కూడా నేను ఎక్కువ నిధులు తీసుకొచ్చాను. రోడ్ల నిర్మాణం, జాతీయ రహదారుల విస్తరణ వీటన్నిటిని తీసుకొచ్చాను. ఇవన్నీ నాకు కలిసి వస్తుందని చెప్పేసి బండి సంజయ్ భావిస్తూ ఉన్నారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్, నేను ఎప్పుడు ప్రజలకు నా మీద అపప్రద వచ్చింది, నేను ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉన్నాను, నియోజకవర్గమే నేను ప్రధాన కేంద్రంగా పనిచేశాను. గడిచిన 5 సంవత్సరాలుగా తన ప్రజలు ఓడగొట్టినప్పటికీ 2019 తన ప్రజలు ఓడగొట్టినప్పటికీ కరీంనగర్ ప్రజలకు వాళ్ళ శ్వాసగా వాళ్ళ ఊపిరిగా నేను ఉన్నాను కాబట్టి ఈసారి నేను గెలుస్తా అని చెప్పేసి వారు భావిస్తూ ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ కొత్తగా రాజకీయాలకు కొత్త అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలను ఆసరా చేసుకొని ముందుకు వెళ్తూ ఉంది. ఎన్నిక ప్రచారంలో దూసుకుపోతూ ఉన్నది. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి 120 రోజుల పాలన అంటే కాంగ్రెస్ పార్టీ 120 రోజుల పాలనలో తీసుకున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తనను గెలిపిస్తాయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజేంద్ర భావిస్తూ ఉన్నారు. ఈ 3 విషయాలను ఇది పక్కకు పెడితే ఒక అంశం. రెండవ అంశం, అక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీ తలపడుతున్న నేపథ్యంలో ఆయా పార్టీల మేనిఫెస్టోల విషయం కూడా అక్కడ చర్చ జరుగుతూ ఉన్నది. కరీంనగర్ అంటే వేములవాడ, కరీంనగర్ లోక్సభ పరిధిలో వేములవాడ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కేంద్రంగా కూడా కొంత ఇప్పుడు ప్రస్తుతం ప్రచారం జరుగుతూ ఉన్నది. వేములవాడకు గతంలో కేసీఆర్ 100 కోట్లు ఇస్తున్నారు, ₹1 కూడా ఇవ్వలేదని చెప్పేసి బీజేపీ ఆరోపిస్తూ ఉన్నది. దేశవ్యాప్తంగా మేము మందిరాలు కడతాము, హిందూ ధర్మ పరిరక్షణ కోసం కట్టుబడి ఉంటాము, మేము హిందూ ధర్మ పరిరక్షకులుగా నిలుస్తున్నాము అని చెప్పుకున్న బీజేపీ వేములవాడ దేవాలయ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తరఫున ₹1 తీసుకురాని చెప్పేసి బీఆర్ఎస్ ఆరోపిస్తూ ఉన్నది. కొండగట్టు దేవాలయ అభివృద్ధికి కేసీఆర్ నిధిస్తానని ఇవ్వలేదు. కొండగట్టు ప్రమాదంలో సుమారుగా 72 మంది చనిపోతే ఏ ఒక్కరిని కూడా కేసీఆర్ పరామర్శించలేదు, కేటీఆర్ పరామర్శించలేదు. అప్పటి మంత్రులు, ప్రభుత్వంలో మంత్రులు ఎవరు అటువైపు ఆ బాధితుల వైపు కన్నెచ్చలేదు, వాళ్లకు అనాపైస సహాయం చేయలేదు అని చెప్పేసి బీజేపీ ప్రచారం చేస్తూ ఉన్నారు. అంటే ఈ రకమైన ప్రచారాలు కూడా వెళ్తూ ఉన్నాయి. అంటే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ప్రాజెక్టులతో అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటు స్థానిక సంస్థలు కూడా ప్రస్తుతము ఈ నియోజకవర్గంలో ప్రధాన ప్రచారాంశాలుగా మారాయి. అయితే ఇక్కడ మధ్యలో అంటే బండి సంజయ్ 2019లో గెలిచినప్పుడు కూడా బీఆర్ఎస్ హవాయే 2018లో జరిగినటువంటి ఎన్నికల్లో బీఆర్ఎస్ మొత్తం సీట్లను గెలిచింది. ఇప్పుడు 4 సీట్లను మొన్న జరిగిన 2018 జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో 4 సీట్లను కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నా, అంతకన్నా ముందు 8 సీట్లు అయినప్పటికీ బీజేపీ గెలిచింది. అంటే అప్పుడు ఇప్పట్లో లాగానే అప్పుడు కూడా 2018, 2019కి ఎన్నికలకు కేవలం 4-5 నెలల గ్యాప్ ఉంది. ఇప్పుడు కూడా సేమ్ 2023, 2024 ఎన్నికలకు సేమ్ గ్యాప్ వస్తూ ఉన్నది. అయినప్పటికీ మేము ఖచ్చితంగా గెలుస్తాము. మాకు ఎమ్మెల్యేలకు గల్లీలో ఎవరున్నా సరే, కానీ ఢిల్లీలో మోడీ ఉండాలనుకుంటున్నారు ప్రజలు కాబట్టి ఖచ్చితంగా
ఈసారి బండి సంజయ్ గెలుస్తారని బీజేపీ శ్రేణులు భావిస్తామని బండి సంజయ్కి నియోజకవర్గంలోని ప్రజలు గతంలో కంటే ఎక్కువ స్థాయిలో అంటే సుమారుగా గతంలో 90,000 పైచీలకు ఓట్లతోటి గెలిపించారు మెజార్టీతోటి. ఈసారి 2 లక్షల ఓట్లతో గెలిపిస్తారు అని చెప్పేసి బీజేపీ భావిస్తూ ఉన్నారు. మరోవైపు బీఆర్ఎస్ కూడా ఏంటంటే గతంలో బండి సంజయ్ని గెలిపించారు, పొన్నం ప్రభాకర్ని గెలిపించారు, అందరిని చూశారు. వినోద్ కుమార్ చేసినటువంటి పనులు ఎవరు చేయలేదు. బీఆర్ఎస్ను గద్దెదించినటువంటి తెలంగాణ ప్రజలు ఇప్పుడు పశ్చాత్తాపంతో ఉన్నారు. అంటే కరువు వచ్చింది, ఆదుకోవట్లేదు, పంటలకు నీళ్ళు ఇవ్వట్లేదు, పంటలు కొనుగోలు చేయట్లేదు, రైతు బంధు ఇవ్వలేదు, రైతు రుణమాఫీ చేయలేదు కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఆ పార్టీ మీద వ్యతిరేకత ఉంది. ఇటు బీజేపీకి సంబంధించినటువంటి క్యాండిడేటు బండి సంజయ్ ప్రజలకు అందుబాటులో లేడు. ఆయన ఎప్పుడూ ప్రజల గురించి పట్టించుకోలేదు. రాష్ట్ర రాజకీయాలు, జాతీయ రాజకీయాలు అంటూ ఆయన రాష్ట్రమంతా తిరిగిన కరీంనగర్ను పట్టించుకోలేదు. తనను ఓటేసి గెలిపించిన ప్రజలను నిర్లక్ష్యం చేశారు. కాబట్టి ఈసారి మేము తప్పకుండా గెలుస్తామని చెప్పేసి బీఆర్ఎస్ భావిస్తూ ఉన్నది. ఇక కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బీఆర్ఎస్ బీజేపీ పాలనను కరీంనగర్ నియోజకవర్గంలో చూశారు. కాబట్టి ఈసారి మాకు ఓట్లేస్తారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం గడిచిన 4 మాసాల కాలంలో చేసినటువంటి పనులు, తీసుకున్న సంక్షేమ పథకాలు, గ్యారంటీల అమలు ఇవన్నీ కూడా తమకు కలిసి వస్తాయి. అంటే 500కు గ్యాస్ సిలిండరు ఉచిత, అంటే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, మిగతా అంశాలు అంటే ఆరోగ్యశ్రీ పరిధి పెంపు 10 లక్షలకు పెంచడము, ఇట్లాంటి పథకాలని మాకు కలిసి వస్తాయి. ఖచ్చితంగా మేము గెలుస్తాము. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ హవా ఉన్నది. ఆ హవాలో మేము ఖచ్చితంగా గెలుస్తాము. రాష్ట్ర ప్రజలంతా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని నిశ్చయంతో కృతనిశ్చయంతో ఉన్నారు. కాబట్టి మేము గెలుస్తామని చెప్తా ఉన్నారు. అంటే ఈ 8 నియోజకవర్గాల పరిధిలో ఇటు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ సమప్రాతిపదికన ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ బీజేపీ కూడా ఆ ఇద్దరికి తోడుగా అంటే ఒక్క ఎమ్మెల్యే లేరు వాళ్ళకు. కానీ అంటే ఇటు బీజేపీని, ఇటు బీఆర్ఎస్ను, ఇటు కాంగ్రెస్ను రెండింటిని సమంగా ఎదుర్కొంటూ పోటీగా ధీటుగా నిలబడుతుంది. అంటే ఈ ముగ్గురు యోధులే. ఎవరిని తక్కువ అంచనా వేస్తాను, ఎవరికి తక్కువ ప్రజాబలం ఉన్నది, తక్కువ ఆదరణ ఉందని అందరికీ సమ ఆదరణ ఉంది, సమ ప్రజాబలం ఉంది, సమకాలికులు అందరూ కూడా. కానీ ప్రజలు ఎవరి వైపు ఉంటున్నారు, ప్రజలు ఎవరికి వదిలిస్తారు అనేది తేలాల్సిన అవసరం ఉంది. హుజూరాబాద్లో 2018 తర్వాత 2020లో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో ఈటెల రాజేందర్ బీజేపీ తరఫున గెలిచారు. అదే ఈటెల రాజేందర్ 2018లో హుజూరాబాద్లో బీఆర్ఎస్ తరఫున గెలిచారు. ఆ తర్వాత వాళ్ళ పార్టీలో జరిగినటువంటి పరిణామాల క్రమంలో ఆయన రాజీనామా చేయడం, ఆ తర్వాత బీజేపీలో చేరడం, ఉప ఎన్నికకు పోవడం, ఉప ఎన్నికలో గెలవడం. ఆ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డప్పటికీ హుజూరాబాద్ ప్రజలు ఈటెల రాజేందర్ పట్టం కట్టారు. 2023 ఎన్నికల్లో అదే రాజేందర్ను హుజూరాబాద్ ప్రజలు ఓడించారు. 2018లో ఎవరు పోటీ చేశారో, 2020లో ఎవరైతే ఈటెల రాజేందర్ పోటీ చేశారో కౌశిక్ రెడ్డి, ఆయనను 2023లో జరిగినటువంటి ఎన్నికల్లో గెలిపించారు. అంటే కొంత భిన్నమైనటువంటి వాతావరణం, భిన్నమైనటువంటి రాజకీయ సమీకరణలు, భిన్నమైనటువంటి అభిప్రాయాలతో ఈ నియోజకవర్గం కొంత ముడిపడి ఉంది. అంటే నియోజకవర్గంలో ఉన్నటువంటి దాదాపుగా 13 లక్షల ఓటర్లు ఆయా నియోజకవర్గాల్లో ఎవరికి వారుగా ఓట్లు ఎవరికి వేయాలని ఇప్పటికే నిర్ణయించుకొని దాదాపుగా ఖరారై ఉన్నారు. పోలింగ్ రోజు పోలింగ్ స్టార్ట్ కావడమే ఆలస్యము. వాళ్ళకు సంబంధించినటువంటి పార్టీలకు కానీ, అభ్యర్థులకు కానీ, వాళ్ళ అభిమాన నాయకులకు కానీ, వాళ్ళ అభిమాన పార్టీలకు కానీ వాళ్ళు ఓట్లు వేసి తమ నిర్ణయాన్ని బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం చేసి సిద్ధమయ్యారు. అంటే ఇక్కడ కరీంనగర్కు పూర్తి స్థాయిలో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల కంటే భిన్నంగా కరీంనగర్ యొక్క పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ప్రణయ్, మనం కృష్ణమూర్తి గారు మీరు అన్నట్టుగా కరీంనగర్ అనేది ఒక డిఫరెంట్ స్ట్రాటజీతో ఒక డిఫరెంట్ నియోజకవర్గం. అంటే మీరు గతంలో చూసుకుంటే గతంలో పాడి కౌశిక్ రెడ్డి ఓడడం, ఈటెల రాజేందర్ గెలవడం, ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి గెలవడం, ఈటెల రాజేందర్ ఓడిపోవడం, సో ఇటువంటి తరచుగా జరుగుతూ ఉన్నాయి. సో అప్పుడు గెలిచినటువంటి అభ్యర్థి ఇప్పుడు గెలవకపోవచ్చు, లేదా మళ్ళీ ఓడొచ్చు అన్నటువంటి ఛాన్సెస్ కూడా ఎక్కువగా కరీంనగర్ జిల్లాలో కనిపిస్తూ ఉన్నాయి. సో మోరోవర్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో బీజేపీ నుంచి బండి సంజయ్ ఎంపీ అయిన తర్వాత కరీంనగర్కి కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులేమూ లేవు అన్నటువంటి పాయింట్ను ఒకటి బీఆర్ఎస్ గత అసెంబ్లీ ఎన్నికల్లోనే ఒక ప్రచారాన్ని చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత
కరీంనగర్లో ఉన్నటువంటి దాదాపు అన్ని నియోజకవర్గాలు, కరీంనగర్లో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో డెవలప్మెంట్ చేశాము, అది కేసీఆర్తోనే సాధ్యమైంది, కేసీఆర్తోనే సాధ్యం చేశాము అన్నటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతోంది. మరోవైపు కాంగ్రెస్, మీరు అన్నట్టుగా కాంగ్రెస్ 5 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ జరిగింది. మరొక 5 గ్యారెంటీలకు సంబంధించి ఇప్పుడు కేంద్రంలో ఒకవేళ ప్రధానమంత్రి ఏదైతే రాహుల్ గాంధీ అయితే ఖచ్చితంగా కూడా ఈ 5 గ్యారెంటీలు కూడా ఇంప్లిమెంట్ చేస్తాము, ఎన్నికల తర్వాత మిగతా గ్యారెంటీస్ ఏవైతే ఇచ్చామో అవి కూడా కంప్లీట్ చేస్తాం అన్నటువంటి కాంగ్రెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తా ఉంది. బట్ వీటిని ప్రజల్లోకి వారి వారి యాంగిల్స్లలో అభ్యర్థులు తీసుకెళ్తా ఉన్నారు. బట్ ప్రతిపక్షంలో ఉన్న, అధికార పక్షంలో ఉన్న ఇతర పార్టీలకు సంబంధించిన నాయకులకు సంబంధించినటువంటి ఇస్తున్నటువంటి హామీలు కావచ్చు, లేదంటే వాళ్ళ మాటల్ని కూడా కొంత రివర్స్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎగ్జాంపుల్ కరీంనగర్కి సంబంధించి మన బండి సంజయ్ గురించి అనుకుంటే, బండి సంజయ్ కేంద్రం నుంచి ఏం తీసుకురాలేదు, కరీంనగర్ని ఏం డెవలప్ చేయలేదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూను కాంగ్రెస్ బీఆర్ఎస్ తీసుకెళ్తా ఉన్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. బీఆర్ఎస్ 10 ఏళ్ల పరిపాలనలో చేసినటువంటి అవినీతి అంటూ కూడా అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంది. సో ఈ ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేసేటువంటి ప్రయత్నం, అంటే ప్రజల్ని కొంత ఏమీ చేయలేదు, ఏ పార్టీ ఏమీ చేయలేదు అన్నటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో దాంతోపాటుగా గతంలో దాదాపు 90,000 మనం మాట్లాడుకుంటే 90,000 పైచిలుకుంది మెజారిటీ దాదాపు ఏది బండి సంజయ్కి సంబంధించి. సో ఇంత మెజారిటీ, మళ్ళీ ఆ మెజారిటీ ఓట్లను కూడా గెయిన్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయా? దాదాపుగా మనం మాట్లాడుకుంటే ఈ నెల ఆల్మోస్ట్ 9, 10 ఈ 2 రోజులు కూడా కేసీఆర్కి సంబంధించినటువంటి రోడ్ షో, ఒకరోజు కరీంనగర్లో, మరొక రోజు సిరిసిల్లలో కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా సిరిసిల్ల మనం చూసుకుంటే ఆల్మోస్ట్ సిరిసిల్ల ఇటు కరీంనగర్ 2 దగ్గర ఉన్నటువంటి ప్రాంతాలు కనుక, అండ్ దాంతో పాటుగా ఇటు కరీంనగర్ పార్లమెంట్లో ఉన్నటువంటి ఈ యొక్క నియోజకవర్గాలు కనుక దీని ఇంపాక్ట్ కూడా ఉంటుంది. కేసీఆర్ రాకతో కొంత ప్రజల్లో మరింత ఉత్తేజం పెరుగుతుంది. గతంలో చేసినటువంటి అభివృద్ధిని చూసైనా మళ్ళీ కేసీఆర్ వైపు ప్రజలు మరలుతారు అన్నటువంటి యాంగిల్లో కూడా కనిపిస్తూ ఉంది. ఆ యాంగిల్లో కూడా బీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు. సో మరి ఏమైనా కేసీఆర్ వచ్చిన తర్వాత చేంజెస్ ఏమైనా మారుతాయా? ఈ 2 రోజుల రోడ్ షో తర్వాత ప్రజలు ఏమైనా నిర్ణయం మారేటువంటి అవకాశాలు ఉన్నాయా? అగ్రనేతలు వచ్చినప్పుడు కొంత పార్టీలకు ప్లస్ మైనస్ జరిగే అవకాశం ఉన్నాయి. మీరు అన్నట్టుగా 9, 10 తేదీలలో కేసీఆర్ దానికి అక్కడ నియోజకవర్గంలో రోడ్ షోలు, ప్రచార సభలు నిర్వహించబోతున్నారు. రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వేములవాడలో బహిరంగ సభ నిర్వహిస్తూ ఉన్నారు. అంటే మోడీ సభ తెల్లారే మళ్ళీ కేసీఆర్ ఆ నియోజకవర్గం పర్యటించబోతున్నారు. ఈ మధ్యలోనే మరోసారి రేవంత్ రెడ్డి కూడా కరీంనగర్కు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అంటే అగ్రనేతలు కాన్స్టిట్యున్సీని తిరగడము, ఎప్పటికప్పుడు ప్రజల నాడీని పసిగట్టి వాళ్ళను తమ వైపు ఆకర్షించుకునే ప్రయత్నాలు చేయడము, ఇది రాజకీయంగా ఎత్తులకు పై ఎత్తులు వేయడం. కానీ ఇక్కడ కాన్స్టిట్యున్సీకి సంబంధించి చూస్తుంటే వేములవాడ అభివృద్ధి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. నేను ప్రసాదం అనే కేంద్ర ప్రభుత్వం స్కీమ్ కింద నేను వేములవాడకు నిధులు తీసుకురావాలని నిర్ణయించుకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిపిఆర్ అడిగాను. ఆ డిపిఆర్ ఇవ్వలేదు కాబట్టి కేంద్రము నిధులు ఇవ్వలేదు. లేదు అంటే నిధులు ఇచ్చేది కేంద్రము, వేములవాడ పుణ్యక్షేత్రం డెవలప్ అయ్యేది అని చెప్పేసి బండి సంజయ్ చెప్తా ఉన్నారు. కొండగట్టు విషయంలో అంటే గతంలో ఇదే సమయంలో 100 కోట్లు ఇస్తా అన్న కేసీఆర్ వేములవాడకు ₹1 ఇవ్వలేదు. కొండగట్టు అంజన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పింది, ఇంతవరకు ఏం చేయలేదు. ఇవన్నీ కూడా ప్రచారాంశాలుగా మారుతూ ఉన్నాయి. దీని విషయంలో కేసీఆర్ అంటే రేపు నరేంద్ర మోడీ వేములవాడ విషయంలో కొంత స్పష్టత ఇవ్వబోతున్నారు. వేములవాడను నిర్లక్ష్యం చేశామా, ఎవరు నిర్లక్ష్యం చేశారు అంటే కేంద్ర ప్రభుత్వమా, రాష్ట్రంలో ఉన్న గత పాలకుల అనే విషయంలో రేపు కొంత స్పష్టత ఇవ్వబోతున్నారు అని చెప్పేసి బీజేపీ నేతలు భావిస్తూ ఉన్నారు. ఇదే సమయంలో ఎల్లుండి కేసీఆర్ వెళ్ళినప్పుడు ఆయన గతంలో చెప్పినటువంటి 100 కోట్లు ఇటు వేములవాడకు కానీ అంజన్న దేవాలయం అభివృద్ధికి కానీ ఎందుకు ఇవ్వలేకపోయారు, ఎవరు అడ్డుకున్నారు అనే విషయంలో ప్రజలకు ఆయన చెప్పాల్సిన అవసరం ఉంది. అయితే ఇటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ ఈ 2 అంశాల మీద వెళ్తే కాంగ్రెస్ పార్టీ ఈ 2 అంశాలని ప్రచారాస్త్రంగా చేసుకునే ప్రమాదం ఉన్నది. అంటే 8 నాడు ప్రధానమంత్రి వస్తే 9, 10 కేసీఆర్ పోతే 11వ తేదీ నాడు అవకాశం ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేసుకున్నారు. ఈ ఇద్దరి నాయకులు ఇటు మోడీ ఇటు కేసీఆర్ ఈ ప్రచారం తర్వాత కాంగ్రెస్ పార్టీ ఉన్న ఒక రోజును పూర్తి స్థాయిలో వీటి కోసం వినియోగించుకునే అవకాశం ఉంది. అంటే ఇద్దరు నాయకులే పర్యటన సందర్భంగా గతంలో ఇద్దరు నాయకులు చేసినటువంటి హామీలేంది, ఏం చెప్పారు, ఏం చేస్తున్నారు, ప్రజలకు ఇలా మోసం చేశారని కాంగ్రెస్ పార్టీ తెలియజెప్పే ప్రయత్నం చేస్తూ ఉంది. అంటే మొత్తంగా చూస్తుంటే మీరు కరీంనగర్ చూడండి, పర్యాటక కేంద్ర పుణ్యక్షేత్రాల్లో కొండగట్టు, అంజన్న, వేములవాడ, అదేవిధంగా గ్రానైట్ వ్యాపారంలో కూడా అక్కడ గ్రానైట్ సంపద కూడా ఉంది.
అంటే ఖనిజ సంపద, దానికి సంబంధించిన అంశం మీద ఇప్పుడు చర్చకు వచ్చే అవకాశం ఉంది. అంటే ఇప్పటికే బీఆర్ఎస్ చెందిన ఒక ఎమ్మెల్యే మీద గ్రానైట్ వ్యాపారంలో కొంత గందరగోళం జరిగింది. గతంలో ఉన్నటువంటి అంటే అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఆయన గ్రానైట్ వ్యాపారం ఒక దుర్వినియోగం చేశారు, కొంతమంది బెదిరించారు అని ఇట్లాంటి ఆరోపణలు వస్తాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు స్థానికంగా ప్రచారాంశాలుగా మారాయి. అంటే ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో ఎమ్మెల్యే మీద ఒక్కో అంశం మీద వెళ్తూ ఉన్నారు. దానికి సంబంధించిన వివరాలన్నీ తీసుకుంటా ఉన్నారు, ఇస్తూ ఉన్నారు, ప్రజలకు చెప్తా ఉన్నారు. ప్రజల్లో చర్చ కూడా మొదలైంది. మనం గ్రామీణ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో వెళ్ళి పరిశీలిస్తే వింటే అక్కడక్కడ మనకు తెలుస్తూ ఉంది. అంటే టీ కొట్టు అక్కడిక్కడ మనం అక్కడ కూర్చుని మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తా ఉన్నారు ఎవరేం చేశారు, ఏమేమి మాట్లాడుతున్నారని. అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు చర్చకు వచ్చే చర్చ పెట్టేందుకు కూడా 3 పార్టీలు సిద్ధంగా ఉన్నాయి. 3 పార్టీలు సిద్ధంగా ఉన్నప్పుడు ప్రజలు ఎవరి వైపు ఉంటారు అనేది చివరి క్షణం వరకు కొంత ఉత్కంఠగా మారే అవకాశాలు అయితే ఉన్నాయి. అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అధికార దుర్వినియోగం చేసింది, బీజేపీ అధికారం నుండి ఏం చేయలేకపోయింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా ఇంకా అనుకున్నంతగా వేగంగా వెళ్ళలేకపోతున్నది, 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పేసి ఇంకా ఇప్పటికీ దాని సాచివేత ధోరణి దాటవేత ధోరణిలో ఉన్నారు. ఎలక్షన్ కోడ్ రాకముందే అమలు చేస్తామని చెప్పి 90 రోజుల్లో అమలు చేస్తాం, 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇంకా హామీలను అమలు చేయలేదు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలు అంటే కరీంనగర్ ఎక్కువ మటుకు గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి, రైతాంగం వ్యవసాయ ఆధారిత నియోజకవర్గం అంతా కూడా. ఇక్కడ రైతు రుణమాఫీ విషయంలో కూడా కొంత చర్చకు వచ్చే అవకాశం ఉంది. చర్చకు వస్తున్నా కూడా రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ పార్టీ మాట తప్పింది అంటే ఇవన్నీ కూడా ప్రభావం చేసే అవకాశం ఉంది. రైట్ థ్యాంక్ యూ కృష్ణమూర్తి గారు. సో మొత్తానికి మనం కరీంనగర్ పార్లమెంట్కి అంటే ఓవరాల్గా కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఖచ్చితంగా కూడా కొంత 2 పార్టీలకు సంబంధించిన పోటీ అయితే కనిపిస్తూ ఉంది. కానీ గ్రాఫ్ కంప్లీట్గా కూడా బీజేపీకి కనిపిస్తూ ఉన్న సిచ్యువేషన్స్ కూడా కనబడుతూ ఉన్నాయి. సో అయితే ముందు కృష్ణమూర్తి గారు చెప్పినట్టుగా ఆల్మోస్ట్ కొంత బీజేపీ ప్రభావిత ప్రాంతాలను కూడా చెప్పుకోవచ్చు. సో కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధుల కోసం ప్రయత్నాలు చేసినప్పటికీ గత రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడం ఇవంతా కూడా బీఆర్ఎస్కి మైనస్గా మారబోతూ ఉందా? సో అదే గడ్డపై నుంచి 2004లో బీఆర్ఎస్ అధినేతగా ఉన్నటువంటి కేసీఆర్ కూడా గెలవడం జరిగింది. తర్వాత మళ్ళీ కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది, ఆ తర్వాత బీజేపీకి మారింది. సో ఓవరాల్గా మాత్రం ఈసారి కొంత చేంజ్ ఓవర్ అయితే కనిపించబోతా ఉంది అని తెలుస్తూ ఉంది. బట్ ఒకవేళ చేంజ్ ఓవర్ లేకపోయినా మళ్ళీ బీజేపీ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అనేది ఇప్పటికే ప్రజలు నిర్ణయించారు అన్నటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ కూడా వినిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా అయితే కరీంనగర్లో కొంత డిఫరెంట్గానే ఉండబోతా ఉంది. రాష్ట్రంలో అన్ని పార్లమెంట్ సెగ్మెంట్ల కన్నా కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్లో కొంత డిఫరెన్స్ అయితే కనబడబోతా ఉంది అని తెలుస్తూ ఉంది. సో మరో పార్లమెంట్ సెగ్మెంట్తో మళ్ళీ కలుద్దాం. అంటే నేను చూస్తున్నానే అమ్మా న్యూస్, జనం కోసం నిజం కోసం.